హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఇవి చిన్న రామలక పండ్లు అంటారు, కానీ ఇప్పుడైతే మినీ టమాటో అంటారు. కాదండి, మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ అందరైనా ఎవరైనా వీటి పేరైతే చిన్న రామలక పండ్లు అనేవాళ్ళు. ఎందుకంటే మిరప తోటల్లో కాసేది ఇది. ఫస్ట్ కాసినప్పుడు అయితే మాత్రం తెంపుకొచ్చుకుని, టమాటా కంటే తొందరగా కాస్తుంది ఇది. తెంపుకొచ్చుకొని వండుకునే వాళ్ళు. తర్వాతనైతే చిన్న చిన్న ఎవరు తెంపుతారని అసలు తెంపకనే పోగురు. ఇది పండి అట్టిగానే పోయేది. మళ్ళీ అవి ఇత్తనాలు పడి చెట్లు మళ్ళీ మొలిసేది. అయితే ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. కూర వండుకుంటేనైతే టమాటా కంటే టేస్ట్గా ఉంటాయి. పచ్చడి వేసుకున్న కూర వండుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. ఈరోజైతే ఇవి పచ్చడి చేద్దామని తీసుకున్నా. నేను శుభ్రంగా కడిగైతే ఇవి ఏ మందులు కొట్టలేదు, ఏ మందులు కూడా వేయలేదు. వీటికి ఇవి ఒక పావు కేజీకి కొంచెం తక్కువ అవుతాయి. ఈ రామలక పండ్లు, పచ్చిమిర్చి ఇవి వీటికి సరిపోయేంత పచ్చిమిర్చి. ఎందుకంటే ఇవి కొంచెం టమాటా కంటే పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకే ఈ పచ్చిమిర్చి అయితే సరిపోదు. కొంచెం చింతపండు వేసిన కాబట్టి పడుతుంది ఈ మిర్చి అయితే ఇందులోకి. ఇది ఏ రోట్లో వేసి నూరకుండా, మిక్సీలో వేసి పట్టకుండా ఈ కుండ పచ్చడి చేసుకుందాం. కుండలు అయితే తొందరగా ఇవి ఉడికినాక రుద్దుకోవడమే. రుద్దడం అంటే మీకు మూట అనిపిస్తుంది కావచ్చు. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇట్లే చేసేది, చాలా టేస్ట్గా ఉండేది ఇట్లా చేతనైతే పచ్చడి. ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేసినట్టు చేస్తా, వెనకటి వాళ్ళు చేసినట్టు. అంటే ఆమె 100 సంవత్సరాలు బతికి చనిపోయింది. ఆమె అంత వంటలు అయితే అంత వెనకటి వాళ్ళు కదా, మంచిగా చేసేది, టేస్ట్గా ఉండేది. ఇవైతే ఇందులో వేసుకోవాలి. ఇవి ఇట్లా పిండుకుంటే ఎక్కువనైతే ఇట్లా పిండుకొనే చేసుకుంటారు. ఎందుకంటే ఈ విత్తనాలు ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇట్లా పిండుకొనే చేసుకోవాలి. కడి చేసుకొని వేసుకున్నా కానీ విత్తనాలు ఉంటాయి కాబట్టి ఇట్లా పిండే కూర వండేది అప్పుడైతే. మా అమ్మ కానీ ఎవరైనా, అంటే మా అమ్మ అయితే పచ్చడి చేయపోవు, కానీ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే చేసేది. ఇట్లా పిండి వేసుకోవాలి ఇవన్నీ. కానీ ఏం కాదు, నేనైతే ఉంటుండని అన్నట్టుగానే వేస్తాను. ఈ ఏంటంటే ఈ విత్తనాలు ఉన్న మంచిది అన్నట్టుగా వేస్తాను. పుల్లగా ఉంటుంది ఏమవుతుందని. ఇవి తినొద్దు అనుకుంటే ఇట్లా పిండి వేసుకోవచ్చు. తినొద్దు కూడా టమాటో ఈ విత్తనాలు, ఎందుకంటే మనకు రాళ్ళు అవుతున్నాయి కదా. ఇట్లా చేసి వేసుకోవాలి. ఇట్లా అయితే కొన్ని చేసుకుందాం. కొన్ని ఇట్లా వేసుకుందాం మంచిదే, కానీ కొంచెం తక్కువ అవుతాయి కదా ఇవి. ఇట్లా అయింది, పులుపు తక్కువ అయింది మా అంటే అంతే. అయితే కానీ ఏం కాదు, చింతపండు వేసిన కదా. కొన్ని విండుదాం ఇట్లా. ఇట్లా విండి చేసుకునేది, ఇట్లా విండి కూర వండుకుని అయితే చాలా టేస్ట్గా ఉండేది. వత్తులు వత్తులుగా మంచిగా పిండి దగ్గర కూర వండేది. కమ్మగా అంటే కమ్మగా ఉండేది. అప్పుడు మా అమ్మ అయితే ఈ తోటలో వెళ్ళిన ఉల్లాకు, కొత్తిమీరాకు, ఎల్లి ఆకు, మెంతి ఆకు అన్నీ తోటలో ఉండేది. అప్పటిదప్పుడు మాత్రం ఇవన్నీ తెంపుకొచ్చి మిర్చి ఇట్లా వండేది. చాలా టేస్ట్గా ఉండేది. మేమైతే కమ్మగా తిందుము ఇష్టంగా ఈ కూర వండిన రోజైతే. దాదాపు ఇవి రోజు కూడా వెళ్ళేది, కానీ రోజు వండుకోం కదా ఎవరైనా. వంకాయలు వేసి వండుకునేది ఇవి. ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు అయితే వేసి వండేది మా అమ్మ. ఇట్లా చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడైతే ఇట్లా ఇంతవరకు అయితే ఇత్తులు తీసిన. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కట్ చేయవలసిన అవసరం లేదు. మనము ఇట్లా ఉడికినాక మనము రుద్దుకుంటాం కదా, దంగుతాయి. కొత్తిమీర ఇందులో అన్నీ ఫస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ, కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకుందాము. మరి తెల్లగా తీయవలసిన అవసరం లేదు, పైన పొట్టు. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఈ మిర్చి ఇవన్నీ మంచిగా దగ్గర ఉడకాలంటే కొన్ని నీళ్ళు వేసుకోవాలి. ఒక టీ గ్లాసులు వేసుకుంటే మంచిగా మెత్తగా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాము. ఉప్పు కూడా వేసుకుందాము.
సరిపోద్ది ఈ పచ్చడికు. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడికించుకుందాం ఈ కుండల. ఈ కుండ పచ్చడి అయితే చేసుకుంటే ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రామలక పండ్లు, ఈ మిర్చి, ఈ పచ్చడి అయితే ఈ కుండల ఇట్లా ఉడకాలి. ఉడికినాక ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మెత్తగా అవుతుంది. నేను అన్నా కదా రుద్దడం అని, ఇగో ఇదే రుద్దడం. అమ్మ అయితే అట్లనే అనేది. కొంచెం ఇట్లా ఎసరెసరు ఉండగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఎసరంతా అదే నీరంతా ఇగ్గినాక కలుపుకుంటే అంత తొక్కు పచ్చడ అంత గట్టిగా ఉంటుంది కదా. అందుకే కొంచెం అయితే నీరు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే కలుపుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం పప్పు కలుపుకునేది కూడా ఉంటే దాంతో కూడా కలుపుకోవచ్చు. దాంతో కలుపుకుందామా మరి, ఎందుకులే ఎట్లా దంగుతుంది ఇది. ఇట్లా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా మెత్తగా కలుపుకుంటే మెత్తగా అవుతుంది. దీనికి రోట్లో వేసుకొని నూరుకోవాల్సిన పని లేదు, మిక్సీలో వేసుకొని పట్టుకోవాల్సిన పని లేదు. ఇట్లా వేసుకుంటే మరీ మెత్తగా లేకుండా పచ్చడి ఇట్లుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మ అయితే ఇట్నే చేసేది, అన్నీ అయితే ఇట్లా వేసి చేసేది. ఇది కుండ తొక్కు వేసేది. ఎందుకంటే ఇది కుండలో చేసేది కాబట్టి కుండ తొక్క అనేది. అప్పుడు ఎందుకంటే అన్ని కుండలే కదా, ఎక్కువ కుండలనే చేసేది. అందుకే కుండ తొక్క అనేది. ఈ కుండ తొక్క అయితే ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు దీనిలో తాలింపు చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ చేసుకుందాం ఇప్పుడైతే తాలింపు. చూసారు కదా, ఇట్లా చేసుకుంటే అయితే టేస్ట్గా ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు అయితే ఇష్టంగా తినేది. అప్పుడు ఎందుకంటే చిన్నప్పుడే కదా పెళ్ళిళ్ళు చేసింది. అట్లా మా నాన్న అయితే చిన్నప్పుడే చేసిండు. నేనైతే అమ్మ అయితే ఇట్లా చేసి పెట్టేది, ఇష్టంగా తిందు. ఇది తాలింపు చేసుకుందాం ఇప్పుడు. తాలింపుకు ఇప్పుడు నూనె పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, సరిపోద్ది 1 స్పూను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు కూడా వేసుకొని, అమ్మ అయితే ఇట్లా మిరపకాయ జుంచి అయితే ఇట్లా ఈ మిరపిత్తులు అయితే వేసేది తాలింపుకు. చాలా టేస్ట్గా ఉంటాయట అని వేసేది. కానీ టేస్ట్గా కూడా ఉండేది. ఎందుకంటే ఇవి నూనెలో వేగినాయి అంటే మన పళ్ళ కింద పడితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మిరపిత్తులు. ఇట్లా అయితే వేసేది. ఎల్లిపాయలు కూడా ఇట్లా సుంచి వేసేది. దంచి వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, సుంచి వేస్తే వేరే ఉంటుందని సుంచి అయితే వేసేది. ఈ టేస్ట్గా అయితే మంచిగా ఉంటుంది సుంచి వేసుకుంటే. తాలింపు అంతా కూడా మంచిగా వేగాలి. ఈ మిర్చి ఎల్లిపాయలు మంచిగా వేగాలి. వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి, అదే తొక్కు. ఈ తొక్కులు ఇప్పుడు ఒక్క కరివేపాకు వేసుకుందాము. ఇదంతా మంచిగా వేగినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. తాలింపు ఇట్లా వేగితే మంచిగా సరిపోద్ది. ఈ కరివేపాకు కూడా కరకర వేగాలి. ఇప్పుడైతే ఈ తొక్కు ఈ తాలింపులో వేసుకుందాము. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. చూస్తేనే తినాలి అనిపిస్తుంది, నోరు ఊరుతుంది. ఇప్పుడైతే నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. తొందరగా అన్నం అయిందంటే ఇంకా ఈ తొక్కేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, చూసారు కదా ఈ తొక్కు. ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటేనైతే అయిపోద్ది. చూసారు కదా, ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని చూడండి. ఇప్పటికైతే ఇది
ఎవరికి తెలియదు ఇట్లా చేసుకోవాలని. ఎందుకంటే ఎందుకంటే వంటలు అయితే ఇప్పుడు దాదాపు చాలామందికి తెలియదు చేయడము. నేను అప్పుడు చూసిన కాబట్టి ఇప్పుడైతే ఈ వంట అయితే చేసిన. మీరు కూడా చేసుకోండి. చేసినాక ఒకసారి తిన్నాక కామెంట్ చేయండి ఎంత టేస్ట్గా ఉందన్నది, ఎట్లున్నది అన్నది చేయండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది చపాతీ అయినా అన్నమైనా దేనికైనా మంచిగానే ఉంటుంది. చూసిరు కదా ఈరోజైతే ఈ వంట. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే చేసుకొని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు, మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేసుకోవాలి ఇది అనుకుంటే చూడండి. స్టార్టింగ్ నుండి వీడియో చివరి దాకా చూడండి, చూసి చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.